వెల్కమ్ టు తొలి వెలుగు. తెలంగాణలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్లో అయితే కొన్ని ప్రాంతాల్లో ఎకరం ధర 200 కోట్లకు పైగా పలుకుతోంది. రాయదుర్గం, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో భూములు వేలాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతోంది. అసలు తెలంగాణలో భూముల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎవరు లాభపడుతున్నారు? సామాన్యుడిపై దీని ప్రభావం ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 10 ఏళ్లలో తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం భారీగా విస్తరించింది. ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, ఫార్మా పరిశ్రమలు, ఇక స్టార్టప్ ఎకోసిస్టమ్ వేగంగా పెరగడంతో భూములపై డిమాండ్ అమాంతం పెరిగింది. ఇటీవల రాయదుర్గం ప్రాంతంలో జరిగిన వేలంలో ఎకరం భూమి 200 కోట్లకు పైగా ధర పలకడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ వ్యాప్తంగా 98,000 ప్రాంతాలలో ఇల్లు, అపార్ట్మెంట్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల రేట్లు మారిపోయాయి. కొత్త ప్రభుత్వ మార్కెట్ విలువలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ కొత్త విలువల ఆధారంగానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతోంది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ ధరలకు ఉన్న తేడాను తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక భూముల విలువ పెంపులో కోకాపేట, కొంగరకలన్, రాయదుర్గం, హఫీజ్పేట్, నాగోల్ వంటి ప్రాంతాలు ముందులో ఉన్నాయి. ఇక కోకాపేటలో ఎకరం విలువ 30 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగింది. కొంగరకలంలో 15 లక్షల నుంచి 30 లక్షలకు, ఇక బుద్వేల్లో 5.5 కోట్ల నుంచి 8.25 కోట్లకు చేరింది. హఫీజ్పేట్లో 11 కోట్ల నుంచి 18 కోట్లకు, రాయదుర్గంలో 9 కోట్ల నుంచి 15 కోట్లకు, నాగోల్లో 11 కోట్ల నుంచి 20 కోట్లకు పెంపు లభించింది. ఇక జిల్లాలు కూడా భూముల మార్కెట్ విలువల్లో మార్పులు చేశారు. నల్గొండలో ఎకరం విలువ 2.25 లక్షల నుంచి 3.93 లక్షలకు పెరిగింది. ఇక మిర్యాలగూడలో 4.5 లక్షల నుంచి 6.75 లక్షలకు, ఇక కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో 5.25 లక్షల నుంచి 6.3 లక్షలకు చేరింది. నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో 78.40 లక్షల నుంచి 90.16 లక్షలకు పెంపు నమోదైంది. ఫ్లాట్ల మార్కెట్ అంటే ఇళ్ల స్థలాలు విలువల్లో అత్యధిక పెంపు కోకపేటలో కనిపించింది. అక్కడ చదరపు గజం విలువ 23,800 నుంచి 47,600కు పెరిగింది. అత్తాపూర్లో 20,300 నుంచి 30,500కు, కోంపల్లిలో 11,600 నుంచి 17,400కు చేరింది. ఇక హనుమకొండలో గజం విలువ 5,800 నుంచి 8,700కు, కాజీపేటలో 9,500 నుంచి 14,250 రూపాయలకు పెరిగింది. ఇక అపార్ట్మెంట్లు మార్కెట్ల విలువలో మాత్రం పరిమిత పెంపు మాత్రమే జరిగింది. అంజాపూర్, మాసప్ ట్యాంక్ ఈ ప్రాంతాల్లో చదరపు అడుగు విలువ 2,500 నుంచి 2,700కు పెరిగింది. అమన్గల్లో 1,300 నుంచి 1,600కు, మంకల్, మోకిలా, కోంపల్లి ప్రాంతాల్లో 2,200 నుంచి 2,700కు చేరింది. ఇక బాలానగర్, పటాన్చెరు ప్రాంతాల్లో చదరపు అడుగు విలువ 3,000కు నిర్ణయించారు. ఇక కరీంనగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో పాత మార్కెట్ విలువనే కొనసాగించారు. మార్కెట్ ధరలు ప్రభుత్వ విలువల మధ్య పెద్దగా వ్యత్యాసం లేని ప్రాంతాల్లో మార్పులు చేయలేదు. అయితే అభివృద్ధి వేగంగా జరుగుతున్న ప్రాంతాలు, ఓఆర్ పరిధి, ప్రధాన రహదారులు, వాణిజ్య కేంద్రాల సమీప ప్రాంతాల్లో గణనీయమైనటువంటి పెంపులు చేపట్టారు. ఆ ప్రాంతం అభివృద్ధిని బట్టి ధరల పెంపును నిర్ణయించారు. ఒక ఏరియాలో 25%, మరొక ఏరియాలో 50%, ఇంకొక ఏరియాలో 75%, గరిష్టంగా 100%. ఇలా 4 స్లాబ్లు వర్గీకరించి రేట్లు పెంచారు. అంటే అనేక ఏరియాల్లో ల్యాండ్ రేట్లు డబుల్ అయ్యాయంటూ అర్థం చేసుకోవాలి. భూముల విలువలు పెరిగినప్పటికీ రిజిస్ట్రేషన్ల ఛార్జీలను మాత్రం పాత రేట్ అయిన 7.5%గానే కొనసాగిస్తూ ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఎకరా కనిష్టం ధర 1,75,000 ఉంది. దాన్ని ఇప్పుడు 2,75,000 రూపాయలకు పెంచారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎకరా కనిష్ట ధరను 5 లక్షలుగా డిసైడ్ చేశారు. బట్ హెచ్ఎండిఏ పరిధిలో మినిమం ఎకరా ధర 10 లక్షలు ఉంటుంది. ఇక ఓఆర్ఆర్ పరిధిలో 15 లక్షలుగా నిర్ణయించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోకాపేట్, నానక్రమ్గూడ, కొంగర్కలన్, రాయదుర్గం, బుద్వేల్ లాంటి ఐటీ కమర్షియల్ హబ్బులలో మార్కెట్ విలువను గరిష్టంగా 100% పెంచారు. ఈ ఏరియాలో ల్యాండ్ రేట్లు డబుల్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి
ఈ జిల్లాలో సాగు భూముల విలువ 50 నుండి 100% పెరిగింది. కరీంనగర్, నిజామాబాద్ ఈ అర్బన్ ప్రాంతాల్లో పాత ధరలనే ఉంచారు. ఇక గ్రామీణ నిజామాబాద్లో మాత్రం 50 నుండి 75% మేర పెంచినటువంటి పరిస్థితి. ఈ ధరల సవరణ ద్వారా ప్రభుత్వానికి ఒక సంవత్సరానికి 1200 నుండి 1400 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందంటూ రెవెన్యూ శాఖ అంచనా వేస్తోంది. ఇక ప్రజల ఫిర్యాదులు, సందేహాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ సైతం ఇచ్చింది. ఇక వాట్సాప్ నెంబర్ సైతం మరి అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారికి కూడా ఈ కొత్త విలువలే వర్తిస్తాయి. అదనంగా చెల్లించాల్సిన మొత్తాన్ని భూభారతి పోర్టల్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ప్రజల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఇక టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4788కు కాల్ చేసి ఫిర్యాదులు ఇవ్వాల్సిందిగా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇక వాట్సాప్ నెంబర్ 8247619983ని కూడా అందుబాటులో ఉంచారు. ఈ కొత్త మార్కెట్ విలువల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగనుండగా మరోవైపు భూములు, ఫ్లాట్ల కొనుగోలు చేసే వారికి అదనపు భారం తప్పదంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.